చెప్తున్నాం. హ్మ్. ప్రథమ చికిత్స చేసే తరుణంలో చనిపోతే దాన్ని ఎవరే భగవంతుడు కూడా చేస్తాడు. మనం ఏం ఆపలేం కదా! అవును. ప్రథమ చికిత్స చేసే టైంలోనే చనిపోతున్నారు. కానీ దాన్నే కారణంగా అదే చూపిచ్చి గాకుండా వీళ్ళ చేతుల్లోనే చనిపోతున్నారని చెప్పి చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. అది ఎంతవరకు ఆరోపణలు సమంజసం మేడం చేస్తున్నారు. చెప్పండి? ఓకే. ఓకే అండి. అర్థమైంది మా ఇప్పుడు నాకు. డ్యూటీ ఏంది ప్రథమ చికిత్స. పోయి చేయి పట్టుకోగానే చనిపోతాడు. అవును. మేమే చేసినామంటే ఎట్లా? హ్మ్. అంటే వాడి ఆయుస్సు అసలు అయిపోయింది అక్కడే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రథమ చికిత్స చేయడానికి అవకాశమే కల్పించడం లేదు అంటున్నారు. ఆ! అదే మీ అదే. డిమాండ్. అదే గదా! హ్మ్. మాకు ప్రథమ చికిత్స చేయడానికి అర్హత మాకుంది. చేయించండి మాకు. ఓకే. మాకు గుర్తింపు ఇవ్వండి. అదే విధంగా మీ దగ్గర హాస్పిటల్‌లలో ఎంతమంది చనిపోతున్నారు రోజుకు? హ్మ్. మీరు పెద్ద పెద్ద ఆపరేషన్ అవసరం ఉన్నా నేను చెప్పుకోవద్దు. ఆపరేషన్ అయినప్పుడు కూడా చనిపోయిన పేషెంట్ చాలా రోజుకు ఒక్కోళ్ళెళ్ళి ఉన్నారు. హ్మ్. రోజు వార్తలలో వస్తూనే ఉన్నాయి గదా! హ్మ్. అవును. ఎంతోమంది చనిపోతున్నారు. అవును. లక్షలు లక్షలు కట్టిన తర్వాత చనిపోతున్నారు. మరి దానికి తప్పుపట్టరు. ఎందుకంటే వాళ్ళకు డిగ్రీ ఉంది గాబట్టి. హ్మ్. మాకు డిగ్రీ లేదు గాబట్టి మమ్మల్ని తప్పుపడుతున్నారు. ఓకే. కాదని. కానీ మమ్ములను ఒకళ్ళు ఇద్దరు ఆడొకడు ఏదో ఒకటి జరిగితే దాన్ని భూతంజంలో పెట్టి చూపిస్తున్నారు. అలా చూపియకండి. మేము కూడా ప్రజలతోని మమేకమై వాళ్ళకు రాత్రింబగళ్ళు ఎంతో మందికి మీరు హ్మ్. గ్రామాలలో సర్వే చేయండి మేడం. హ్మ్. తెలుస్తది. హ్మ్. గ్రామంలో పోయి చూస్తే వాళ్ళు మొన్న మొన్న గతంలో నల్గొండలో వరంగల్ జిల్లాలో మేము 3 రోజులు అన్ని బంద్ పాటిస్తే ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడ్డారు. చూడండి.